చాలా టేస్టీగా ఉండే పాలకూరతో రోటీ, పాలక్ పరోటా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీన్ని పెరుగుతో కానీ వెన్నతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ని చూద్దాం. ఓం శాంతి. బ్రహ్మకుమారి సాత్విక ఆహారం ప్రోగ్రాంకి స్వాగతం. ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి కదా, అలాగే ఆరోగ్యానికి శుద్ధమైన ఆలోచనలు కూడా మంచివి. ఆ ఆకుకూరలు పండించే రైతులు, వాటిని మన వరకు తీసుకువచ్చే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. ఈరోజు మనం శుభ సంకల్పాలు చేద్దాము. అయితే మనం అనుకుంటాము నేను చెడేం చేయలేదు అని, కానీ మంచి ఏం చేశాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా మనం మనస్సుతో ఆశీర్వాదాలు ఇవ్వడం కూడా చాలా పుణ్యకార్యం. కాబట్టి ఈరోజు తప్పకుండా ఈ శుభ సంకల్పం చేద్దాము. ఇప్పుడు పాలకూరతో మనం పరోటా, పాలకూర రోటీ ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూద్దాము. పాలక్ పరోటా చేయడానికి కావలసిన పదార్థాలు: పాలకూర 1 కప్. ఇక్కడ నేను కడిగి కట్ చేసి పెట్టిన పాలకూరని తీసుకున్నాను. ఈ కట్ చేసింది 1 కప్ తీసుకోవాలి. గోధుమ పిండి 1 కప్, శనగపిండి 2 టేబుల్ స్పూన్స్. శనగపిండి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ రోటీ వేయించుకోవడానికి తగినంత, వాము 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం పొడి 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. మీరు రుచికి కావలసినంత తీసుకోవచ్చు. ఉప్పు రుచికి తగినంత, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మిర్చి పేస్ట్ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పచ్చిమిర్చి కానీ, కారం పొడి కానీ, ఉప్పు కానీ రుచికి తగినంత వేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి వేసుకుందాము. తర్వాత అందులో శనగపిండి, ఇప్పుడు వాము తీసుకొని దీన్ని కొద్దిగా ఉప్పు వేసి నలిపి వేద్దాము. ఇలా నలిపి వేయడంతో పిండిలో ఇది బాగా కలిసిపోతుంది. కారం పొడి వేసుకుందాము, ధనియాల పొడి, అల్లం పేస్ట్, మిర్చి పేస్ట్. ఇప్పుడు పాలకూర కూడా వేసేసేద్దాము. ఇప్పుడు రుచికి కావలసినంత ఉప్పు వేసేద్దాము. ఇప్పుడు దీన్ని మంచిగా కలపాలి. పాలకూర అంతా పిండిలో కలిసిపోయేలాగా మంచిగా కలపాలి. ఇప్పుడు దీంట్లో కొద్ది వాటర్ యాడ్ చేసి పిండి కలుపుకోవాలి. దీనికి ఎక్కువ వాటర్ వేయొద్దు. తర్వాత కూడా పాలకూర నుండి తడి వస్తుంది కదా, అది కూడా మెత్తగా చేసేస్తుంది. పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. నాకు 1/2 కప్ అంత వాటర్ పట్టింది. ఇప్పుడు మంచిగా ముద్దగా అయిపోయింది కదా. దీన్ని మూత పెట్టేసి ఒక 20 నిమిషాలైనా తప్పకుండా ఉంచాలి. ఒక అరగంట పాటు దీన్ని నానబెట్టేసిద్దాం. ఇది అరగంట నానింది. ఇప్పుడు మనము పాలక్ పరోటా చేసుకోవచ్చు. మనం పిండిని గట్టిగా కలుపుకుంటేనే తర్వాత ఇలా మెత్తబడిపోతుంది. ఎందుకంటే ఆకులో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది కదా, కాబట్టి పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉండలు చేసుకుని లాటించుకుందాము. నేను ఇక్కడ షీట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం పాలక్ రోటీని మంచిగా వేయించుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. మరి లో ఫ్లేమ్లో పెడితే కూడా గట్టిగా అయిపోతుంది. మంచిగా వేగిపోయింది కదా. ఇలాగే మిగతా రోటీస్ అన్నీ చేసేసుకుందాం. అయిపోయాయి కదా. ఇప్పుడు పరమాత్మకి నైవేద్యం పెడదాము. చూసారు కదా, పాలకూరతో పరాటా అంటే పాలకూర రోటీని ఇలా టేస్టీగా మనం చేసుకోవచ్చు. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఈ పాలకూర ఆకు ఏదైతే గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇది చాలా మంచిది. ఆకుకూరలన్నీ మన ఆరోగ్యానికి, ముఖ్యంగా కళ్ళకి కూడా చాలా మంచివి అంటారు కదా. అలా మనం ఆకుకూరలతో వెరైటీగా రోటీ కూడా చేసుకోవచ్చు.
మీరు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. అయితే చేసేప్పుడు తినేప్పుడు పరమాత్మ స్మృతిని మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అందులోనే అసలైన శక్తి, పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి నిండుతాయి. మళ్ళీ ఇంకొకసారి మరో రెసిపీతో కలుద్దాము. ఓం శాంతి.